ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వినాయక చవితి పండుగ పర్వదినాన్న వినాయక చవితి రోజున పూజ చేసుకోవడానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో, అలాగే 21 రకాల పత్రి పేరేమిటో కూడా తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియో ద్వారా. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన అందరికీ వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి, పత్రి పేర్లు ఏమిటి తెలిసే ఉంటుంది కదండి. కాకపోతే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు హడావిడిలో మనం కొన్ని వస్తువులని మర్చిపోతూ ఉంటాము. అందుకని చెప్పి ఒక రోజు కానీ 2 రోజుల ముందు కానీ పూజకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో మనం ముందుగానే సిద్ధం చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకొని ఉంచుకోవడం వలన మనం పూజ చేసేటువంటి రోజున హడావిడి అనేది లేకుండా ప్రశాంతంగా మనం పూజ అనేది చేసుకోవచ్చు. అందుకోసం నేను ఈ వీడియో ద్వారా మీకు ఆ పూజా సామాగ్రి ఏమిటో తెలియచేయడానికి మీ ముందుకు వచ్చేసానండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వినాయక చవితి పూజకి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి, 21 రకాల పత్రుల పేర్లు ఏమిటో తెలుసుకున్నాము. వినాయకుని విగ్రహం అండి మనకి ముందుగా కావాల్సింది. మట్టి విగ్రహం అయితే మంచిది. తర్వాత పసుపు 50 గ్రాములు. అయితే ఇక్కడ వినాయక చవితి రోజున మట్టి వినాయకుడితో పాటు తప్పకుండా పసుపు వినాయకుడిని కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి. అయితే కొందరు ఏం చేస్తూ ఉంటారంటే మట్టి వినాయకుడు కాకుండా పసుపుతోటే వినాయకుని విగ్రహం అనేది తయారు చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అలా అయితే ఆల్రెడీ పసుపుతోటి వినాయకుడిని చేసుకున్నాం కదా, ఇంకో పసుపు వినాయకుడిని చేయాలా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది. అలాగే చేయకుండా కూడా ఉంటారండి తెలియక వాళ్ళకి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు. పసుపు వినాయకుని విగ్రహం చేసుకున్నా కానీ ఖచ్చితంగా ఇంకొక పసుపు వినాయకుడిని చేసుకొని పూజించాలి. పసుపుతోటి చేసి పూజించడం వలన ఏమన్నా గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉంటే తొలగిపోతాయి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పసుపు వినాయకుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా చేసేసి ఉంచుకోకూడదండి. పూజకు అన్నీ సిద్ధం చేసేసుకొని ఇంకా పూజ ప్రారంభిస్తాము అనుకున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. తర్వాత కుంకుమ ఒక 25 గ్రాముల వరకు సిద్ధం చేసుకోండి. గంధము ఒక డబ్బా. విడిపూలు వచ్చేసి ఒక 1/4 కేజీ నుంచి 1/2 కేజీ వరకు తీసుకోండి. ఎందుకంటే అష్టోత్తరం చదివేటప్పుడు పూజించడానికి, అలాగే మండప అలంకరణ కోసము, అలాగే పూజ కోసము ఇలా ఉపయోగపడతాయి. పూలమాలలు ఒక 2 కలశ స్థాపనకి, అలాగే స్వామివారికి వేసుకోవడానికి. ఖర్జూరము ఒక 50 గ్రాములు తీసుకోండి. తమలపాకులు వచ్చేసి ఒక డజన్ అలా తీసుకోండి. వక్కలు 5. అగరబత్తి వచ్చేసి ఒక ప్యాకెట్. మామిడాకులు కొన్ని మనకి గుమ్మానికి తోరణాలు కట్టుకోవడానికి, అలాగే మండపం దగ్గర అలంకరణ కోసము, పాలవెల్లికి, కలశ స్థాపనకి ఇలా ఉపయోగపడతాయి. కర్పూరము ఒక 25 గ్రాములు అలా తీసుకోండి. చిల్లర నాణాలు కొన్ని తీసుకోండి. అరటి పండ్లు డజన్. పాలవెల్లి 1. పంచామృతం అండి. ఈ పంచామృతంలో మనకి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పటిక బెల్లము. పంచదారకి బదులుగా పటిక బెల్లం వాడడానికి ప్రయత్నం చేయండి. యాలుకలు ఒక 21 తీసుకోండి. ఎందుకు అంటే కనుక ఈ వీటితోటి మాలలాగా చేసి ఆ రోజున స్వామివారికి వేయడం వలన పిల్లలు చదువులో రాణించగలుగుతారు. అంటే మనము అందరము పిల్లల విషయంలో కొంచెము టెన్షన్ అనేది, కంగారు అనేది ఉంటుంది కదండి. అంటే పిల్లలు సరిగ్గా చదవట్లేదని, పిల్లలు చదువులో రాణించట్లేదు అని చెప్పి మనం కంగారు పడుతూ ఉంటాం కదా. కాబట్టి ఇలా చేయడం వలన వాళ్ళు పిల్లలు చదువులో రాణించగలుగుతారు. అలా చేసిన తర్వాత ఏమి చేయాలి అంటే యాలుకల్ని పూజ అనంతరము వాటిని చక్కగా పిల్లలకి స్వీట్స్లో వేసి తినిపించడం కానీ, లేదా వెజ్ వంటకాలలో వేసి వాళ్ళకి పెట్టడం వలన మంచిది జరుగుతుంది. అక్షింతలు కొన్ని, బెల్లము, అటుకులు, పళ్ళు 5 రకాలండి. పూజలోకి పాలవెల్లికి కట్టడానికి మనకి వీలైనన్ని దొరికినవన్నీ తీసుకోండి. పళ్ళు అనేవి మొక్కజొన్నలు, అలాగే ఎలక్కాయలు, యాపిల్స్, అట్లా రకరకాలుగా మనకి ఏవి దొరికితే వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని తీసుకోండి. కొబ్బరికాయ 2, నైవేద్యం కోసం 1, కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే దానికి కోసం కూడా అండి. ఆసనం 1, దీపాలు 2 అండి. తర్వాత నైవేద్యము
కోసము గణనాథునికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, మోదకాలు, పాల తాలికలు, పరమాన్నము ఇలా తమ శక్తి కొలది నైవేద్యాలు అనేవి సిద్ధం చేసుకోవాలి. దీపారాధన కోసము నూనె, అలాగే ఒత్తులు ఒక ప్యాకెట్ తీసుకోండి. అలాగే ఇంకా మన ఇంట్లో ఉండేటువంటి గంట, హారతి ప్లేటు, అలాగే కలశంలో పోయడం కోసము, అలాగే మనం మండపం మీద పోయడం కోసము, స్వామివారిని ప్రతిష్ఠించుకునేటప్పుడు పోయడం కోసము బియ్యం అనేది ఒక 1/2 కేజీ నుంచి 1/4 కేజీ వరకు తీసుకోండి. అలాగే కలశం చెంబు ఒకటి, తెల్లని దారం ఒకటి, బ్లౌజ్ పీసులు 2, తెల్లని టవలు ఒకటి. ఇంకా వీటితో పాటు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి 21 రకాల పత్రి అనేది తీసుకోవాలండి. మాచిపత్రం, బృహతి పత్రం, బిల్వపత్రం, బిల్వపత్రం అంటే మారేడు ఆకు, దుర్వపత్రం అంటే గరిక, తర్వాత వచ్చేసి దూతర పత్రం అంటే ఉమ్మెత్త, బదరీపత్రం అంటే రేగు, అపమార్గ పత్రం, దీనిని ఉత్తరేణి అని కూడా అంటారండి. తులసి పత్రం, ఈ తులసిని కేవలం వినాయక చవితి అప్పుడు మాత్రమే మనము స్వామివారికి దగ్గర పెడతామండి. మిగిలిన సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. చూతపత్రం అంటే మామిడి ఆకు, కరవీర పత్రం, దీనినే గన్నేరు అని అంటారు. విష్ణుకాంత పత్రం, దాడిమి పత్రం అంటే దానిమ్మ ఆకు, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, దీనినే వాడుక భాషలో వావిలాకు అని కూడా పిలుస్తారండి. జాజి పత్రం, గండలీ పత్రం, దీనినే లతాదూర్వ అని కూడా అంటారు. షమీపత్రం, జమ్మి చెట్టి ఆకులని షమీపత్రం అని చెప్పి అంటారు. అశ్వత్థపత్రం, అలాగే రావి ఆకులనే అశ్వత్థపత్రం అని అంటారు. అర్జునాపత్రం, మద్ది చెట్టి ఆకులనే అర్జునాపత్రం అని అంటారు. అర్కపత్రం, జిల్లేడు ఆకులని అర్కపత్రం అని అంటారండి. ఈ 21 పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ 21 పత్రాలలో మీకు ఏవి దొరికితే వాటితో పూజ అనేది చేయాలండి. అలా అని చెప్పి ఏ పత్రం పడితే ఆ పత్రం అలా పెట్టకూడదు. మనకి దొరికిన వాటిలో ఏమీ దొరకపోతే కనీసం గరిక అయినా పెట్టాలి. అది కూడా దొరకని పక్షంలో అలాంటప్పుడు చేతిలోకి కొన్ని అక్షింతలు తీసుకొని 21 పత్రాలు పూజ చేసేటప్పుడు ఒక్కొక్క పత్రంని మన మనసులో చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాలి. ఇవేనండి వినాయక చవితి పూజకి కావాల్సినటువంటి ముఖ్యమైన పూజా సామాగ్రి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి, ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. సర్వేజన సుఖినో భవంతు.